गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजे निर्वाजनीवती दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् विश्वं दर्पण दृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये हरिः ओम् सकल देवताति स्वरूपुలు భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి పాద పద్మములకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్సంగంలో పాల్గొంటున్న అందరికీ సాయిరాం చెప్పుకుంటూ మనము ఈ నిర్వాణ ప్రకటన ఏదైతే ఉందో యోగ వాసిష్టంలో ఆఖరి చాప్టర్స్ లో వశిష్ఠ మహర్షి రాముల వారికి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఎస్పెషల్లీ బ్రహ్మపరంగా ఆత్మపరంగా జీవుని పరంగా ఏ రకంగా అనుభవం తీసుకుంటే జీవన సౌలభ్యంగా ఉత్తమ గతిని చేరుకోవచ్చిన విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అక్కడనే మనకు ఈ జ్ఞాని అజ్ఞాని, విద్య అవిద్య, జగత్తు బ్రహ్మము ఈ రకంగా భేదాలు ఉన్నాయి. అంటే మనకు ఆపోజిట్, ఈ ఆపోజిట్ డైరెక్షన్స్ అనుభవాలు ఏ రకంగా మనకు జీవునికి అనుభవంలోకి వస్తాయో ఆయా ప్రకారంగా జీవుని యొక్క జీవన ప్రమాణం ముందుకెళ్ళడం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఉత్తమ స్థితిని తీసుకోవాలంటే ఈ సాధనా చతుష్టయంతో పాటు ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటుండాలి, సత్యాసత్యాలను గమనించి ఉండాలి. ఈ జగత్పరమైనటువంటి భ్రమలు ఏవైతే ఉంటాయో వాటి లోను కాకుండా సత్యాసత్యాలు గ్రహించుకొని ముందుకు వెళ్తుంటే అన్ని శుభప్రదంగానే ఉంటాయని చెప్పేసి వశిష్ఠ మహర్షి రాముల వారు చెప్తూ వస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ బంధము మోక్షం ఉంది కదా, బంధం ఉంటే మనకు జన్మ పరంపరలు జరుగుతూనే ఉంటాయి, మోక్షం అంటే జన్మ పరంపర తెగిపోతుంది. కాబట్టి మోక్షము కైవల్య స్థితి ఇవన్నీ మనకు ఎలా వస్తుందంటే ఈ జన్మ పరంపర ఈ బంధం నుంచి తొలగిపోవాలంటే జగత్ యొక్క బంధం మనం తొలగాలి. జగత్ యొక్క బంధం ఎందుకు జరుగుతుంది? జీవుని యొక్క అనుభవం ద్వారానే జగత్ యొక్క భ్రమ మనకు కలుగుతుంది. అందువల్ల బంధాలు పెంచుకుంటున్నాం. అది ఎలా జరుగుతుంది? జీవునికి అవిద్య వలన ఈ రకంగా జరుగుతుంది. అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భావించుకొని లేని అవిద్య ద్వారా ఆ భ్రమ భ్రాంతి ద్వారా ఏదైతే అనుభవాలు వస్తున్నాయో ఆ రకంగా అతను అనేక లోటుపాట్లకు గురి కావడం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇది పోవాలంటే ఏముండాలి? జీవుల్లో వాసనలు క్షమించేయించాలంటే దృశ్యం అనేది మనకి ద్రష్ట కదా, మనం చూస్తున్నాము, చూడబడే వస్తువు ఉంది, దర్శిస్తున్నాము, దర్శించబడే వస్తువు ఉంది. సో ఏ దృష్టితో మనం దర్శనం చేసుకుంటామో ఆ దృశ్యం ఆ రకంగా భావన మనలో ఉత్తేజింప చేయడం జరుగుతూ వస్తుంది కదా. కాబట్టి ఇది ఏ రకంగా దృశ్యం అంటే యాక్చువల్ ఏంది? దృశ్యమా? ద్రష్టనే దృశ్యమా, లేదా ద్రష్ట వేరే దృశ్యం వేరా? జ్ఞానం వేరే జ్ఞేయం వేరా? ఆత్మజ్ఞానం అనేటువంటి ద్రష్ట జ్ఞేయమైనటువంటి ఆ దర్శనాన్ని ఎలా తీసుకుంటున్నాడు అనేది కూడా చాలా ముఖ్యము అని చెప్తున్నాడు. కాబట్టి ఆ రకంగా ఆ జగత్పరమైన విశ్లేషణ ఏ రకంగా అయితే బ్రహ్మపరంగా జరుగుతూ వస్తుందో, జీవపరంగా ఆత్మపరంగా ఏ రకంగా అయితే సంవిధానం జరుగుతుందో అప్పుడు ఈ బంధం అనేది తొలగిపోతుంది, సంసారం అనేది పొదిపోతుంది, వాసనలు క్షయిస్తాయి, చిత్ స్వరూపం అవుతుంది. ఆ చిత్ స్వరూపమే బ్రహ్మస్వరూపం అవుతుంది. ఆ చిత్ స్వరూపం అంటే ఆత్మస్వరూపం అవుతుంది. చిత్తే దృశ్యముగా మారిపోతుంది. చిత్తం చిత్తే కాబట్టి ఈ రకంగా అన్ని శుభ పరిణామాలు అయితే అని చెప్పేసి ఆ లైన్ లో డిస్కషన్ చేస్తూ వస్తున్నాడు వశిష్ఠ మహర్షి. తర్వాత ఇప్పుడు రాముల వారికి ఒకటే, అంటే ఈ దృశ్యం లేదు అంటున్నారు. దృశ్యం అనేది లేదని ఎలా చెప్తారు? అనుభూతం ఘనీభూతం అనేది దృశ్య పరిణామం జగత్తులో ఉంది కదా స్వామి, మీరేం దృశ్యం లేదంటారు, ఇదంతా ఒక స్వప్నంలో భ్రాంతి మాదిరి జగత్తులో కూడా ఇదొక రకమైన భ్రాంతి అని చెప్తున్నారు కదా, ఇది ఎలా సాధ్యం స్వామి అని చెప్తున్నాడు. ఇదే ఇక్కడే మనకు అంటే వశిష్ఠ మరి సమాధానం చెప్తున్నాడయ్యా, శుద్ధ జ్ఞాన స్వరూపంగా పరమాత్మ సత్త చేతనే ఈ లోకంలో వస్తువులని సత్తును సంపాదించుకున్నాయి. కానీ ఈ ద్రష్ట వేరు దృశ్యం వేరని నువ్వు భావిస్తున్నావు కదా, అది కాదు కదా అయ్యా. ఎందుకంటే గొడ్రాలి రెండవ పుత్రుడు ఈ దారిలో ఇక్కడికి వచ్చాడంటాడు. అంటే నువ్వు చెప్పిన స్టేట్మెంట్ లోనే గొడ్రాలి అంటే పుత్రులు లేనట్టు, రెండో పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి అది కాదు, అది ఏంటంటే నీ స్టేట్మెంటే కరెక్ట్ కాదు. అంటే ద్రష్ట వేరే దృశ్యం వేరే
భావన కరెక్ట్ కాదు. ఈ మనము ఏం చెప్తాము, ముత్యపు చెప్పులో వెండి ఉంది అంటాడు. ముత్యపు చెప్పులో వెండి ఉందంటే ఉపమానాలంకారంగా చెప్తుంది తప్ప టెక్స్ట్‌లో వెండి ఉందా? లేదు కదా! కాబట్టి ఈ సత్య దృష్టి, జ్ఞాన దృష్టి ఏవైతే ఉంటాయో అవి డెవలప్ చేసుకుంటే ఆత్మజ్ఞాన వికాసం ద్వారానే మాత్రమే నీకు ఈ రకంగా ఈ ఈ దర్శన, ద్రష్ట యొక్క భేదభావం తొలగిపోతుంది అని చెప్తున్నాడు. తర్వాత స్వామి అవైతే ఏదైనా ఉండొచ్చు. మీరు తత్వవేత్తలు, తర్వాత మీరు జ్ఞానులు గాబట్టి, మీకు ఈ దృశ్యం గాని, ఇతరత్రా గాని మీకు పవిత్ర భావం ఉండొచ్చు కానీ, అపరిపక్వ దృష్టి ఉన్నటువంటి మామూలు వాళ్ళకి, ఈ దృశ్యమే లేనిపోని బాధలను కలిగిస్తుంది స్వామి, దుఃఖాన్ని కలిగిస్తుంది గదా! ఇది ఎట్లా ఈ దుఃఖాన్ని మేము ఎలా పోగొట్టుకోగలుగుతాం స్వామి అని చెప్తాడు అజ్ఞానం అంటే. ఇక్కడ వశిష్ఠ మహర్షి నవ్వుతాడు. ఏవం తావత్ యథా స్వప్న తథేయం చేత్ జగత్స్థితికి తత్ పిండ గ్రహతార్థానం సర్వైవ భ్రాంతితో తదా. అయ్యా ఎప్పుడైతే ఈ జగత్ అనేది స్వప్నం భ్రాంతి వంటిదని నువ్వు తెలుసుకున్న తర్వాత, ఈ జగత్తులో ఏర్పడేటువంటి దృశ్యం యొక్క అనుభవాలను ఏ రకంగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? ఇవన్నీ స్వప్నంలో కనిపించినటువంటి జాగ్రత్తలు వస్తాయి మాయమైపోతున్నాయి కదా! అట్లాగే ఇది కూడా అంతే. కాబట్టి దీని గురించి నువ్వు ఈ నామరూపాత్మకంగా ఏదైతే నీకు భావనలు కలిగిస్తుందో జగత్తు, దృశ్యం గాని, అవి నువ్వు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. భ్రాంతి తొలగిన ఎప్పుడైతే నీకు ఈ భ్రాంతి పోతుందో, అంటే జగత్ దృశ్యం అంతా భ్రాంతి పరమే అని చెప్పి నీకు ఎప్పుడైతే తెలుసుకుంటావో, స్వప్నంలో ఏ రకైతే దృశ్య రూప భ్రాంతి అని చెప్పి జగత్తులో అవన్నీ మర్చిపోతావు. అట్లా జరుగుతుంది. అప్పుడు నీకు ఆనందానికి తలుపులు తెలుస్తున్నాయా? దానికంత ఇదంతా ఆత్మ జ్ఞానం వల్లే నీకు ఈ జ్ఞానం లభిస్తుంది అంటాడు. కానీ రాముల వారికి అనుమానం తీరుతుంది. ఏమంటే స్వామి కిం ఏతావతి సంపన్నం భవతి ప్రియం కథంచ శామ్యత అర్థానం స్వప్నాదౌ పిండ రూపత. స్వామి మీరు ఇవి చెప్పడానికి బాగానే ఉంది, ఏం లేదని చెప్పేసి. ఓ ఆకలైన వానికి పంచపంచ పరమాణాల గురించి విశ్లేషిస్తే వాళ్ళకి కడుపు నిండుతుందా? అట్లాగే ఇది డబ్బు ఒక నిరుపేదగా ఈ డబ్బు చాలా ఉందని చెప్తే వాడికి ఆ అవసరాలు తీరుతాయి, తీరదు కదా! కాబట్టి ఈ దృశ్యము కేవలం మిథ్యే అనే జ్ఞానం మాత్రము ఈ రకంగా మీరు చెప్పే విషయాన్ని ఏ రకంగా మనం రూపత్వం ఎలా దొరకాలి స్వామి అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు, అయ్యా రామ, ఆధ్యాత్మ శాస్త్ర పరిశీలన ద్వారానే పూర్వాపర విచారణ చేస్తే మాత్రమే ఈ జ్ఞానం నీకు లభిస్తుంది, తత్వజ్ఞానం. దానివల్ల ఏమైతుంది, ఈ స్థూల రూపంగా ఏదైతే నీకు దర్శనం అవుతుంది జగత్తులో, అవన్నీ భస్మీపతం అవుతాయి. అప్పుడు నీకు బుద్ధి అంటే బుద్ధి ఇంకా వక్రీకరించడం జరగదు అంటాడు. సరే స్వామి, మీరు సరే జీవన్ముక్తుడికి స్థూల బుద్ధి ఎప్పుడైతే జగత్ పైన తొలగిపో తర్వాత ఏమైతుందో చెప్తా ఉంటాడు. అంటే తర్వాత ఏమైతుందంటే, అప్పుడు ఎప్పుడైతే ఈ పూర్వాపర విచారణ చే తత్వజ్ఞాన సంపడే స్థూల దృష్టి యొక్క అవిచారణ చే అంటే దాని యొక్క నాశనం చే జీవన్ముక్తుడు సంతోషపడతాడు. అప్పుడేమైతుంది, అతనికి ఈ జగత్తు ఒక నశించిన దానిగా అసత్తుగా అనిపిస్తుందయ్యా అంటాడు. అప్పుడు తర్వాత ఏమైతుందంటే దానివల్ల ఏమైతుందంటే ఆ స్థూలం ఏదైతే అనుభవిస్తుందో బుద్ధి ఇంతవరకు అది పోతుంది, సూక్ష్మ బుద్ధి డెవలప్ అవుతుంది. ఆ సూక్ష్మ బుద్ధి రాంగ అది కూడా పోతుంది. అది అల్టిమేట్ గా ఆ బుద్ధి ఆత్మానుభవంలోకి వెళ్ళడం జరుగుతూ వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి స్వామి మీరు చెప్పేది బాగానే ఉన్నాయి, కానీ ఈ స్థూల దర్శనం అనేది జగత్తుకు ఒక పెద్ద వృక్షానికి వేళ్ళు ఎంత గట్టిగా ఉంటే లోపలికి వెళ్ళింటే విశాలంగా ఉంటాయి కదా, అట్లున్నాయి కదా. ఈ రకంగా ఈ వాసన వృక్షం ఇది యాక్చువల్ దీన్ని ఎట్లా మనం తొలగించుకోవాలి స్వామి? అనేక జన్మ సంరూఢ శాఖ ప్రసవశాలిని భవబంధకరి ఘోర కథం శామ్యతి వాసన. కాబట్టి ఇట్లా ఘోరమైన సంసారాలు జన్మ పరంపరగా వస్తున్నాయి కదా స్వామి, ఇది భయంకరమైన వాసన, ఇవి ఎలా తొలుగుతాయి స్వామి అంటాడు. మరి అది సమానం చెప్తాడు. ఆత్మజ్ఞానం వల్లే ఇవి దొరుకుతుంది. వాసనాక్షయం దొరికేది ఎప్పుడంటే ఆత్మజ్ఞానం వల్లే వాసనాక్షయం జరుగుతూ వస్తుంది. అప్పుడే నీకేమైతుంది, ఈ స్థూల భ్రాంతి ఏదైతే జగత్పరంగా ఏర్పడి నీకు బాధలు కలిగిస్తున్న జీవునికి అవి తొలగిపోతాయి, పూర్ణ శాంతి దొరుకుతుంది అంటాడు. కాబట్టి ఇది ఎలా ఉందంటే, ఈ జగత్ యొక్క స్థూలం ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుంటే, ఆ భ్రమ ఉపశమిస్తుంటే అప్పుడేమైతుంది, ఈ ఇది ఈ ఇది అప్పుడేమైతుంది, ఈ ఆత్మ యొక్క సౌభాగ్యం పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అంటే ఎప్పుడై వాసన క్రమక్రమంగా తగ్గి తర్వాత ఏ రకంగా అయితే ఈ రకమైనటువంటి ఈ దృష్టి ఏదైతే ఉందో ఈ రకమైన జగత్పరమైన దృష్టి యొక్క భాష తగ్గిపోతుందో, అప్పుడు ఆత్మపరమైన ఆలోచన కానీ ఆత్మపరమైన దృఢీకరమైనటువంటి భావన కానీ నీలో డెవలప్ అవుతాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. అంటే జీవుడు ఒక బాలుడు కానీ యవ్వనుడు కానీ ఇదంతా అతని సంకల్పం యొక్క భ్రాంతి చేతనే ఈ చమత్కారంగా ఒక
మూడు బార్ల కొమ్మని చూసి రాక్షసి అనుకోవడం వాళ్ళు అట్లా అంటాడు. కానీ రామా నువ్వు యువకంలో అవుతున్నావు కదా! నీకు ఇంత జ్ఞానం వచ్చింది కదా! కాబట్టి నువ్వు నీ చిత్తాన్ని అబ్జర్వ్ చేయి. నీ చిత్తం ఏ రకంగా ఇంతవరకు మనకు చెప్పినట్టు విషయాలు ఏ రకంగా నీలో పరిణామం తీసుకొస్తున్న విషయాన్ని నువ్వు నీ చిత్తం ద్వారా గ్రహించు అని చెప్తాడు. కాబట్టి అప్పుడు అడుగుతాడు, స్వామి మరి చిత్తం ద్వారా దృశ్యం గ్రహింపబడుతుంది కదా! చిత్తం యొక్క విశేషాలు చెప్పండి స్వామి అంటాడు. చితచ్చేతో ఉన్మకత్వం యత్తత్ చిత్తం ఇతి కథ్యతే విచారణ ఏష ఏవ వాసన అనేన శామతి. అంటే అయ్యా రామ, ఈ మనం ఇంతవరకు చదువుకునేదంతా మొత్తం యొక్క చిత్త దృష్టే, చిత్తం యొక్క విషయాలు ఇవన్నీ. ఈ మోక్ష శాస్త్రం అంతా ఇంకో రకంగా చెప్పాలంటే చిత్తం యొక్క విషయాన్ని. కాబట్టి ఈ చిత్తం అనేది మనకు ఏ రకంగా దీని చిత్త లయం చేయడం అంటారు కదా, ఆ రకంగా చేసుకుంటేనే ఇది జ్ఞానం యొక్క అభివృద్ధి జరుగుతూ వస్తుందని చెప్తాడు. కాబట్టి ఇది ఎట్లా మనం ఈ వాసన దృశ్యం ఎప్పుడైతే క్షయిస్తూ పోతుందో చిత్తం కూడా ఏం చేస్తుంది, దృశ్యం యొక్క భావన తగ్గిపోతూ వస్తుంది. దృశ్యం యొక్క భావన తగ్గిపోయి ఆత్మ యొక్క భావన పెరగడం వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఈ రకంగా విలోమ నిష్పత్తిలో ఈ రకంగా భావనలు జరుగుతాయి. అంటే దృశ్యము వాసన ఏ రకంగా అయితే జీవుని పీడిస్తున్నాయో వాటి స్వరూప స్వభావాలు అర్థం చేసుకున్న జీవునికి ఆత్మ జ్ఞానం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది, ఆటోమేటిక్ పెరుగుతూ వస్తుంది అంటాడు. కాబట్టి అంటే చెప్తాడు, అంటే వశిష్ఠ మహర్షి అంటాడు, రామ అజ్ఞానులకు జగత్తేం భాషిస్తుంది, జ్ఞానులకు జగత్తు ఏ రకంగా భాషించదు. వాళ్ళకు వచ్చే అనుభవాలు జగత్తును వాళ్ళు ఏ రకంగా అనుభవిస్తున్నారో వాక్కుకు భావానికి కూడా అందంది అంటాడు. రాముడు వారు ప్రశ్నిస్తారు, అదేంటి స్వామి అజ్ఞానులకేమి మీరేమంటారు, జగత్తు ఎట్లా భాషిస్తుందో చెప్తున్నారు, అది సత్యం ఎందుకు కాదంటున్నారు, సత్యం కాదంటున్నారు. జ్ఞానులకేమి వాళ్ళకు వచ్చే అనుభవం మీరు వాక్ రూపంగా చెప్పలేమంటారు, ఎందుకు కారణం అని చెప్తారు. అంటే అక్కడ అని చెప్తాడు, అంటే అజ్ఞానులకు జగత్ ఏ రకంగా అవుపిస్తుందయ్యా అంటే ఆది అంతా సైతంగా దానికి ఒక ఆది ఉట్టి అర్థం ఉందనేటువంటి భావన. తర్వాత దేశకాల వస్తు రూపకంగా అది ద్వైత రూపంగా దర్శనమవుతుంది అజ్ఞానులు. జ్ఞానులకు అట్లా కాదయ్యా, ఇది లేదంతా, ఇదంతా ఆరంభంలోనే జగత్తు లేదు. కాబట్టి గొడ్డాలకు రెండో కుమారుడు ఎట్లా అసక్తమో అట్లాగే ఇవాళ భావన ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఉండదు అని చెప్తున్నాడు. కరెక్టే. మరి జగత్తు ప్రారంభంలోనే ఉత్పన్నం కాకుండా స్వామి, మరి ఈ జగత్తు ఏ రకంగా అర్థక్రియ సమర్థవంతంగా, అంటే దీనికి జగత్తులో ఏదైతే దృశ్య పదార్థాలు కానీ అనుభవాలు మనకు ఉన్నాయో వాటికి ఒక అర్థం ఉంది, ఒక క్రియ ఉంది. ఈ రకంగా అనుభవాలు వస్తున్నాయి, ఇవి ఎట్లా వస్తున్నాయి స్వామి అంటున్నాడు. దానికి వశిష్ఠ మరి చెప్తున్నాడు, అయ్యా స్వప్నంలో మనకు అనేక విశేషాలు వస్తున్నాయి కదా, కానీ స్వప్న దర్శనం నిరాకరణమైన స్వప్నంలో విశేషాలను సాకారంగా ఏర్పడుతున్నాయి కదా. స్వప్నానంతరం స్వప్న దర్శనం అని ఏం కాదని భావిస్తున్నాడు కూడా. అట్లాగే ఇక్కడ కూడా జాగ్రత్తలో కూడా ఈ రకమైన భావనలు మనకు వస్తున్నాయంట. అంటే స్వప్నంలో కానీ రాములు వారు అడుగుతాడు, స్వప్నంలో కానీ ఒక భ్రమ మనోకల్పనలో కానీ ఏదైనా కానీ దృశ్యం ఏదైనా కానీ స్వామి ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే స్వప్నంలో వచ్చే విషయాలు జనరల్ గా జాగ్రత్తలో జీవుడు ఏ రకంగా సబ్ కాన్షియస్ గా అనుభవంలోకి వస్తారో అవే వస్తాయంటారు స్వామి అంటారు కదా స్వామి అంటాడు రాముల వారు. దానికి వశిష్ఠ మరి చెప్తాడు, ఓహో అలాగా, అయితే ఒక విషయం చెప్పు నాకు. పోయినసారి కళ్ళలో ఒక భవనం కూలిపోయినట్టు స్వప్నం వచ్చింది, జాగ్రత్తలో ఆ భవనం అట్లే ఉంది కదా, మరి అది ఇది రెండు కాదు కదా, అది ఎట్లా అవుతుందంట. అప్పుడు రాముల వారు చెప్తారు, లేదు స్వామి మీరు చెప్పేది నిజమే, కరెక్టే. కాబట్టి ఈ భ్రమమే ఆ రకంగా స్వప్నంలో వేరే రకమైన అనుభవాన్ని మనకు తీసుకొని వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి వశిష్ఠ మరి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏమిస్తున్నాడంటే, అయ్యా చిత్తంలో కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయంటే ఇంత పూర్వం అనుభవించిన విషయాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఇంతకుముందు అనుభవం లేని విషయాలు కొన్ని ఉంటాయి, పూర్వంలో అపూర్వంలో. సో ఆ రకంగా స్వప్న దృష్టిగా అనుభవాలు జరగడం జరుగుతూ వస్తుంది. కాబట్టి అవి ఏవైనా కూడా స్వప్నం కానీ జాగ్రత్త కానీ ఇవన్నీ చైతన్యం అంటే బ్రహ్మ యొక్క ఆకారమత వేరే ఏం కానే కాదు అంటాడు. కాబట్టి ఇది ఈ సత్యాసత్యాలు ఆ రకంగా గ్రహించుకోవాలని చెప్తాడు. కాబట్టి ఈ సంసార స్వప్నం అనే మొత్తము నువ్వు విచారణ చేయి, ఈ సంసార స్వప్నం నువ్వు విచారణ చేస్తే దాని చిత్తమే కారణం అని తెలుస్తుంది. కాబట్టి చిత్తం ఎట్లయితుంది, చిత్తాన్ని ఎలా శమింపజేయచ్చు అంటే అయ్యా వాసనల ద్వారా చిత్తం ప్రేరేపింపబడుతుంది. కాబట్టి వాస్తవానికి ఆద్యంతరహితము నిర్వికారం ఒక బ్రహ్మమే ఉన్నదయ్యా. వాసనాపరంగా జగత్ యొక్క దృశ్యం ఏదైతే దర్శనం ఏదైతే అనుభవం అవుతుందో అదంతా కరెక్ట్ కాదు. చిత్తమే చిత్ స్వరూపము, తర్వాత చిత్తమే చిత్రూపము, దృశ్యమే చిత్రూపం కనుక దృశ్యం చిత్రూపమే. కాబట్టి ఆ దృశ్యం కూడా ఆ చిత్రూపం అంటే బ్రహ్మస్వరూపంగా నువ్వు దర్శించుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఏది చూసినా కూడా స్వప్నము జాగ్రత్త ఇవి కూడా బ్రహ్మం కంటే వేరే కానే కాదు అని చెప్తాడు. కాబట్టి ఈ రకంగా ఒకవేళ స్వామి రాముల వారు అడుగుతాడు,
ఈ జగత్తు బ్రహ్మం ఉంది కదా, ఒక వృక్షానికి కాడలు కొమ్మలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా బ్రహ్మంలో జగత్తు కూడా కాడలు కొమ్మలు ఉన్నాయని అనుకోవచ్చు కదంటే లేదు లేదు, అట్లా అనడానికి లేదు. ఎందుకంటే ప్రారంభం నుంచి జగత్ లేదు, అట్లా కాక బ్రహ్మం నిరవయము అని చెప్పుకున్నాం మొదటి నుంచి. ఎటువంటి శాంతము జన్మ జర వర్జితం అక్కడ పరబ్రహ్మం ఉంది కాబట్టి ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో జగత్ అనేది మొట్టమొదటి సృష్టి అది కూడా ఇది ఒక కాండ మిళితమై ఉందని చెప్పడానికి వీలే లేదంటాడు. తర్వాత వశిష్ఠ మహర్షి ఇంకో 3 రకాల దృష్టిలు ఉంటాయి ఆ జీవునికి. ఒకటి పామర దృష్టి, భౌతిక దృష్టి. రెండోది యుక్తిక దృష్టి, మూడోది తాత్విక దృష్టి. అంటే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది కదా. ఈ పామర దృష్టి ఏం చేస్తుంది? భౌతిక దృష్టి ఈ వర్తమానంలో ఏ ఆకారాలు ఉన్నాయి, నేను నీవు ఈ రకమే ఇవి సత్యమని భావిస్తుంది మామూలుగా బేర్ దృష్టి ఏదైతే ఉంటుందో. కానీ తాత్విక దృష్టి ఏదైతే చిత్తం ఆ వాటిని గ్రహిస్తుందో చిత్తం యొక్క విశ్లేషణ తార్కికంగా లాజికల్ గా ఆలోచిస్తుంది. మూడోది తాత్విక దృష్టి అంటే ఇది శాస్త్రీయ గురుబోధచే ఈ దృశ్యము జగత్తు సర్వదా ఇవన్నీ ఏ రకంగా అఖండము అప్రమేయమైనటువంటి బ్రహ్మంగా ఉన్నదని చెప్పేసి అది భావన చేస్తుంది. కాబట్టి ఇది 1, 2, 3 ఆ రకంగా వెళ్తున్నాయి కదా. ఆ రకంగా 1, 2 ద్వారా క్షమించబడుతుంది, 2, 3 ద్వారా క్షమించబడుతుంది. అట్లాగా ఈ రకంగా ఈ ఈ అనుభూతి కూడా జీవుల యొక్క అనుభూతి కూడా ఈ రకంగా తాత్విక దృష్టిచే ఈ జగత్ యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి వీలవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇదంతా ఒక అవిద్య చేతనే మాత్రమే నీకు జీవుడు ఈ రకమైనటువంటి ఈ పారమార్థిక దృష్టి కానీ పామర దృష్టి కానీ డెవలప్ చేసుకొని, లేకుంటే చిత్తం యొక్క భావన అంటే చిత్తం కూడా మలినం ఉంటుంది. చిత్తం ఏ రకంగా భావిస్తే దృష్టి కూడా ఆ రకంగా జగత్ యొక్క పదార్థాలు అనుభవంలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది కూడా కాదు, ఇదంతా వాసనాపరంగా ఉంటుంది. కానీ బ్రహ్మసత్తా చూడంటే తాత్విక జ్ఞానం నీకు అవసరం అని చెప్తాడు. కాబట్టి ఆ తాత్విక జ్ఞానం నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏం చేస్తావు, అప్పుడు నీకు ఆ బ్రహ్మసత్తా అంటే సృష్టిలో ఏ వస్తువులకైతే సత్తా ఉందో అది పరమాత్మ సత్తనే, బ్రహ్మ సత్తనే. ఆ సత్తను అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది అని చెప్తాడు. స్వామి మరి కరెక్టే కదా, సృష్టి అది ఎందు బ్రహ్మ ప్రకాశం ఉంది కదా, అక్కడ ఏ వస్తువులు ఇవేంటి కదా ఎట్లా ప్రకాశిస్తుందంటే అవును ప్రకాశిస్తుంది. అదే విచిత్రంగా ఉంటుంది. అంటే ఒక సూర్యకిరణాలు గోడ మీద పడినప్పుడు ఆకాశంలో గోడ మీద సూర్యకిరణాలు ఉన్నాయి కదా, అసలు సూర్యుని చంద్రుని ఇవన్నీ ప్రకాశాలు ఎక్కడ చిత్ ప్రకాశమే వాటికి వెలుగును ప్రసాదిస్తుంది. వాటి ద్వారా మాత్రమే ఈ వెలుగు జగత్తు లోకాలకు అందేయడం జరుగుతూ వస్తుంది. అంటే వస్తు సముదాయం పైన వెలుగుతో పడక ముందు కూడా చిదాకాశము తన ఏదంటారు ఆ ఏ కాంతి అవుతుందో అది ఆకాశంలో ప్రసరిస్తూ వస్తుంది కదా. కాబట్టి ఆ జ్ఞానం విషయరహిత స్వయం ప్రకాశత్వం అనే విషయాన్ని గురించి అంటే ఏ రకంగా అయితే ఏ రకమైన సృష్టి యొక్క మూల పదార్థాలు లేనప్పుడు కూడా సృష్టి ఆరంభంలో ఆ వెలుతురు ఆ ప్రకాశం ఏ రకంగా విషయరహిత స్వయం ప్రకాశత్వం అనేది ఎలా జరుగుతుందో అనేది నీకు ఇంతకుముందు బోధన చేశాను కదా, దాంట్లో ఉంటుంది. నువ్వు చక్కగా చదువుకో అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏదైనా కానీ చిత్ప్రకాశం అయ్యా అంతా దర్శనం ఇవన్నీ కూడా చిత్ప్రకాశ స్వరూపంగానే వెళ్తున్నాయి. ఆ చిత్ప్రకాశమే ఆ రకంగా ఈ రకంగా దర్శనం అవుతుంది అంతే తప్ప ద్రష్ట వేరు దర్శనం వేరు అని చెప్పేసి ఈ రకంగా భావన చేయడానికి లేదు. దర్శనం దృశ్యం వేరుగా అవన్నీ తత్వానికి సంబంధంగా అవన్నీ వేరు కాదు, ఒకటే అవుతున్నాయని చెప్తున్నాడు. కాబట్టి సృష్టికి పూర్వం తుర్పిడి లేదు, ప్రకాశం లేదు, ప్రకాశకం లేదు. కాబట్టి తర్వాత ఏదైనా దోషం ఉంటే అది దృష్టి దోషంతో నీకు అనుభవం అవుతుంది తప్ప వాస్తవం కాదని చెప్పేసి ఈ రకంగా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. తర్వాత నీకు ద్వైతం అనేది అయితే జగత్తులో నీకు ద్వైత భావన ఉంది కూడా అది కూడా లేనే లేదయ్యా. ఎందుకంటే చిత్తము ఎప్పుడైతే మొదటి నుంచి కూడా నీకు ఎప్పుడైతే అది ప్రకాశించడం మొదలుపెట్టిందో అక్కడ జగత్ లేదు. కాబట్టి జగత్ అంతా కూడా నీకు జగత్తుగా తర్వాత అనుభవంలోకి వచ్చేది కూడా అది కూడా చిదాకాశ రూపమే. అంతకంటే ఒక మాత్రంగా ఒక సూక్ష్మ రేణువుగా ఒక విత్తనం మాత్రం సైజులో నీకు చిదాకాశం ఏ రకంగా మొట్టమొదట డెవలప్ అయిందో అదంతా ఒరిజినల్ అలానే ఉంది. జగత్ కూడా దాంట్లో భావన అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఎలా జరిగినా కూడా నీవు తాత్విక దృష్టి. కాబట్టి ఆకాశానికి శూన్యత్వానికి ఏ రకంగా భేదం లేదో ఈ బ్రహ్మకు జగత్తు కూడా భేదం లేదయ్యా. నీకు జగత్పరమైన దృశ్యపరమైన అనుభవాలు ఏవస్తున్నాయో ఇవన్నీ కూడా బ్రహ్మపరమైనటివి. నువ్వు ఆ రకంగా ఆలోచించు, ఆ రకమైన ఆలోచించు. నిర్వికల్ప సమాధి నువ్వు డెవలప్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాపంచికమైన విషయాలపైన నువ్వు లాగబడడం మానుతుంది. అప్పుడు నీకు నీ విఘాతం నీకంటే నీకు ఈ సమాధి కోరి విఘాతం కలకోకుండా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ప్రాపంచికంగా ఏ వ్యవహారాల్లో తలముంచినా కూడా నీకేమైనా కూడా నీ ఎటువంటి పరిస్థితిలో నీకు ఈ నిర్వికల్ప సమాధి నుంచి ధ్యాస నుంచి నువ్వు బయట రావడానికి ఏమి లేదు. కాబట్టి సమస్తము బ్రహ్మమే అనేటువంటి ఆత్మానుసంధానమే అంటే
ఆత్మకు ఈ రకంగా అయితే నువ్వు బోధన రూపకంగా ఆ రకంగా నువ్వు తెలుసుకోగలుగుతావో, అన్ని సంసారం యొక్క ఆ సంసారం అనేది దానికి ఆ రోగానికి దివ్య వస్తువు. అంటే సర్వం ఆత్మస్వరూపమే కదా అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు ఇంకా వేరే ఏముండవని చెప్తారు. తర్వాత ఇప్పుడు రాములు వారు మొత్తం ఈ లాస్ట్‌లో చెప్తారు మొత్తం. అంటే ఈ మొత్తం ఈ ఇంతవరకు 22 రోజుల పాటు దాదాపు జరిగిన విశ్లేషణ అంతా అంటే దృశ్యం ఓ పక్క, జీవుడు ఓ పక్క, ఆత్మ ఓ పక్క, తర్వాత ఇవన్నీ ఏవో ఉన్నాయి గదా! ఈ మధ్యలో వచ్చేటువంటి అనుభవాలు గాని ఈ రకంగా వీటన్నిటిని క్రోడీకరించి ఈ రాముల వారి యొక్క ప్రవచనం అని చెప్తారు దీంట్లో. అసలు రాముల వారి హృదయం. అంటే ఏ రకంగా భ్రాంతి ద్వారా జీవుడు దృశ్యం అనుభవించి బాధలకు లోనవుతున్నాడని చెప్పేసి ఇంతవరకు ప్రశ్నలేసి అనేక రకాల సమాధానాలు తెప్పించుకున్నాడు గదా! అల్టిమేట్‌గా రాముల వారికి డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి చెప్తున్నాడు. వశిష్ఠ మహర్షికి దండం పెడుతున్నాడు. స్వామి ఇంతవరకు మీరు బోధన చేసిన విషయాల గురించి సం సంక్షిప్తంగా, వివరంగా నేను చెప్పగలుగుతా కొన్ని విషయాలు. నేను చెప్తాను నా అనుభవంలోకి వచ్చినట్టని ఆయన మొదలుపెట్టాడు. చాలా సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ చేస్తున్నాడు ఆయన. అహోను సుచరం కాలం సంభ్రాంత వయమంతరే అపరిజ్ఞాత మాత్రేన సంసార పరమాంబరే. కాబట్టి ఈ ఆత్మతత్వం బాగా బోధపడగా ఇప్పుడు జగత్ అనేది భ్రమ అనేది బాగా తెలిసిపోతుంది స్వామి. సర్వం శాంతం నిరాలంబం విజ్ఞానం కేవలం స్థితం అనంతం చిద్గణం వ్యోమ నీరాగమ కల్పనం. కాబట్టి ఇదంతా చిదాకాశ స్వరూపమేగా స్వామి. ఇంతవరకు మీరు చెప్పిన దాని వల్ల స్పష్టం అవుతుంది నాకు. దృశ్యం యొక్క భ్రాంతి నాలో తొలగిపోతుందని చెప్తున్నాడు. కాబట్టి ఈ రకంగా ఏవైతే భావనలు ఉన్నాయో అంటే ఈ చిత్రూపం గాని, చిదాకాశం గాని, పరబ్రహ్మ స్వరూపం గాని, ఇవన్నీ ఆత్మరూపం గాని, ఇవన్నీ జీవునికి మంచి ఉద్దేశాలు, మంచి యొక్క దారి చూపించడానికి, మంచి యొక్క గుణ విశేషాలతో జీవుడు ఉద్భవించిన తర్వాత ఆ దారిలో పోతే అతనికి మంచి జరుగుతుంది. నేదం దృశ్యంస ద్రష్టాన సర్గోన జగన్నచిత్ నా జాగ్రత్త స్వప్న సిద్ధాది కిమపీదం తదప్యప్సత్. కాబట్టి ఇప్పుడు నాకు ఈ ద్రష్ట సృష్టి ఇవన్నీ ఇంతకుముందు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది స్వామి. అవన్నీ తొలిగిపోయినాయి మీ బాధలతో. ఇవంతా అవిద్య అని చెప్పేసి నాకు తెలిసిపోయింది. తర్వాత భ్రాంతి 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 అన్నాను. అసలు భ్రాంతి నెగటివ్ గురించి ఎందుకు ఆలోచించాలి? సత్య వస్తువుల గురించి ఆలోచించాలి కదా. భ్రాంతి వల్ల ఏం సమాధానం మనం ఎక్కడ విల్ ఎండ్ అప్ నోవేర్. కాబట్టి అట్లా కాదు కదా. కాబట్టి సత్యమైన విషయాలు మిథ్యైవ అనుభవో భ్రాంతే స్వప్నే స్వమరణోపమ యథానాలోకం నామ శ్యామదీతం విలోకనాథ్. కాబట్టి ఈ భ్రాంతి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలా? జగద్భ్రాంతి, జగద్భ్రమ, దృశ్యం భ్రాంతి ఇవన్నీ కాదు కదా స్వామి. నేను ఇవంటే కళలో నేను మరణించానంటాను, తర్వాత బతికినాను. దీనివల్ల ఏమైనా లాభం విశ్లేషిస్తే ఈ సంఘటనని. కాబట్టి ఈ భ్రాంతిని కాదు మనం ఆలోచించాల్సింది. యథాస్థితి ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని గురించి, బ్రహ్మపరాన్ని గురించి మనం ఆలోచన డెవలప్ చేసుకోవాలని చెప్తాడు అతను. కాబట్టి మనకి స్వామి శృతి కూడా అంటే మొత్తం సభాసదులను దిశలో పెట్టుకొని వశిష్ఠ మహర్షికి ఒక శిష్యుడు పాఠం అప్పచెప్పినట్లు గురువుకు ఆ రకంగా చెప్తున్నాడు. స్వామి మరి ఈ రకంగా శృతిలో ఏమంటున్నాయి? జగత్ అనేది లేదని చెప్తున్నాడు. కాబట్టి ఈ రకంగా కుందేటి కొమ్మలు ఉన్నాయి, ఆకాశంలో పుష్పం ఉందని ఏ రకంగా మనం వర్ణిస్తామో ఆ వేదాల శృతులు కూడా ఈ జగత్ అనేది లేదని చెప్తుంది కదా. కాబట్టి ఇంకా దానికి మీ వివరణ వల్ల ఇంతవరకు నాకు ఇంకా స్పష్టమైంది. ఆ భ్రాంతి అనే భావన నాలో తొలగిపోయింది. కాబట్టి నిర్దిశానందంసే పరిపూర్ణకు బ్రహ్మస్వరూపణ అపూర్వమకు బ్రహ్మమే ఈ విధంగా స్థితి కలిగి ఉన్నది. అంటే ఈ బ్రహ్మస్వరూపమే జగత్ రూపంగా మనకు దర్శనం అవుతుంది. జగత్ అనేది మిథ్యా భ్రాంతి ఇవన్నీ కరెక్టే స్వామి. ఇవన్నీ కానే కాదు. వికారతము నిరామయమై ఉన్నది పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఈ రకంగా ఏం చూస్తే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే స్వామి నేను రామ బ్రహ్మ స్వరూపమై అయినాడు. రామ బ్రహ్మ స్వరూపమై చెప్తున్నాడు రాముల వారు. కాబట్టి అందరి స్వరూపుడు నేనే. తర్వాత నామరూప ఆవరణ రహితుడు నేనే సర్వదా సర్వత్రా సర్వంగా ఉదయిస్తూ ఉదయాస్తములు లేని వాడే సర్వదా యథాతథంగా ప్రకాశిస్తున్నాను. కాబట్టి ఇక్కడున్న అందరి జనుల యొక్క స్వరూపం నేనే స్వామి. కాబట్టి ఈ రకంగా ఉన్నాను చెప్తాను. తర్వాత ఈ అజ్ఞాన నిద్ర నుండి నన్ను మేల్కొల్పిన స్వామి చెప్తున్నాడు. కాబట్టి మనం ఏమనుకుంటాము? కర్మోపాసనలైనటువంటి దేవతలు, తర్వాత తపస్సులు మునీశ్వరులు కానీ వీళ్ళకి ఏం చేస్తారు? ఆది మధ్యాంతరహితమగు బ్రహ్మతత్వాన్ని గురించి ఆలోచిస్తారు. అట్లా కాకుండా ఈ జగత్ ద్వైతమా అద్వైతమా ఇవన్నీ అర్థం లేని చర్చలతో ఈనాడు టైం వేస్ట్ చేసిన స్వామి. అవసరం లేదు అవన్నీ. కాబట్టి ఇది అంతా శాంతము నిర్వికారం అంటే బ్రహ్మం కలదో దాని గురించి ఈ దృశ్య సృష్టి రూపంగా కూడా భాషిస్తుంది అది. కాబట్టి ఆ బ్రహ్మపరం యొక్క జ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకున్నాడానికి అవకాశం వచ్చింది. మీ బోధనల వల్ల నాకు అది స్పష్టం అవుతుంది స్వామి చెప్తున్నాడు. కాబట్టి ఇది అంటే మట్టితో బొమ్మలు చేసినప్పుడు మట్టి మట్టిగానే ఉంది, బొమ్మలు ఉన్నాయి అంతే. కానీ మట్టి
బొమ్మలు మట్టి కాదని చెప్పలేం కదా. అట్లాగే మట్టి ఒరిజినల్ ఉన్నప్పుడు తర్వాత బొమ్మలు అయినప్పుడు మట్టి మట్టి. అట్లాగే సర్వం బ్రహ్మస్వరూపమే కదా స్వామి, ఇదంతా వేరే కాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది నేను నీవు అంతా ఇక్కడ కానొచ్చి అందరూ కూడా బ్రహ్మస్వరూపమే కాబట్టి ఇంకా ఈ స్వప్న దృశ్యం ఇవన్నీ కానీ ఇవన్నీ పోస్తున్నాయి పోతాయి కాబట్టి ఇవి లేదు. ఇవి ఆత్మ మూఢుడికి మాత్రమే ఈ సంసార పిశాచం ఏర్పడుతుంది. మొట్టమొదట వైరాగ్య ప్రకారంలో ఈ సంసార పిశాచం ఎట్లా పీడిస్తుందని చెప్పారు కదా. ఇప్పుడు ఆత్మ వస్తువునందు జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇవన్నీ ఈ జాగ్రత్త కానీ స్వప్న కానీ సుషుప్తి కానీ ఇవన్నీ ఆత్మపరంగానే జరుగుతున్నాయి. తర్వాత ఎప్పుడైతే ఇవి నువ్వు ఈ దృశ్యం నీకు యొక్క బ్రహ్మస్వరూపం తెలిసినప్పుడు సంసారం యొక్క ఈ రాక్షస అనుభవం ఏదైతే ఉందో ఇంతవరకు అది పిశాచం అన్నారు కదా, అవన్నీ శమించిపోతుంది స్వామి, శమించిపోతుంది. ఆత్మ సాక్షాత్కార దృష్టిచే ఈ భేదాలన్నీ ఎటుపోతున్నాయో నాకు తెలియదు. ఈ అజ్ఞానాంధకరమైనటువంటి మండుటెండ వచ్చినప్పుడు నాలో ఎలా తీవ్రత ఉందో అది మబ్బులు చాటున లేకుంటే సూర్యుడు అస్తమించినప్పుడు ఏ రకంగా సూర్య భాను ప్రకాశం తగ్గిపోతుందో ఆ రకంగా నాలో ఈ భావనలు సంసార సత్త అనేది తరిగిపోతుంది స్వామి చెప్తాడు. కాబట్టి ఇవన్నీ ఈ ఉత్పత్తి వినాశాలు కార్యాకారాల్లో జన్మ జరా మరణాలు ఇవన్నీ మొత్తం కూడా ఈ జ్ఞానము జ్ఞేయం కూడా అది కూడా ముఖ్యం. ద్రష్టాదృశ్యం అన్నగా జ్ఞానము జ్ఞేయం కూడా జ్ఞాని ద్రష్ట జ్ఞాని కాబట్టి జ్ఞాన ద్రష్ట అంటారు. జ్ఞేయం కూడా జ్ఞాన దర్శ రూపం ఆలోచన ఉంటే జ్ఞేయం దర్శనం కూడా దృశ్యం కూడా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ స్వామి యాక్చువల్ గా ప్రశాంతంగా దర్శిస్తే మనకు ఇవన్నీ ఆత్మసత్త తప్ప వేరే లేదని చెప్తుంది. కాబట్టి ఇక్కడ సుఖం లేదు దుఃఖం లేదు, ఇవన్నీ విద్యలు ఇవన్నీ బ్రహ్మమే స్వరూపాలుగా ఉన్నాయి. కాబట్టి ఇక నేను ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు స్వామి అంటాడు. కాబట్టి ప్రబుద్ధుడనైనాను అంటాడు. అంటే ఏదైతే తెలుసుకోవాలో దాన్ని తెలుసుకున్న వాడినైనా స్వామి అని చెప్పేసి వశిష్ఠ మహర్షి రాముల వారు చెప్తున్నాడు. ప్రబుద్ధోస్మి ప్రశాంతమే సర్వ ఏవ ప్రదుష్టయ శాంతం సమమోసోహం ఇదం కం పశ్యామి జాగ్రత్తం. కాబట్టి ఇప్పుడు నాలో ఏవైతే కుదృష్టు అంటే ఆ దృష్టి లోపం ఏదైతే ఉందో దోష దృష్టి ఉందో అవన్నీ పోయినాయి. తర్వాత భ్రాంతులు కూడా తొలగిపోయినాయి కాబట్టి ఈ ద్వైతం కూడా తొలగిపోయింది, పరమశాంత రూపంగా నాకు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏం లేదు. ఆత్మ అప్రాప్త స్థితిలో అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అంటే ఇంతకుముందు కూడా నాకు ఆత్మారాముడిని ఉన్నాను కానీ ఆ అనుభవ బోధన నాకు తెలిసేది కాదు, ఇప్పుడు తెలిసింది స్వామి. కాబట్టి ఆ రకంగా నాకు జ్ఞానోదయం అని చెప్పి చెప్పుకుంటున్నాడు. తర్వాత ఈ రకంగా చెప్పుకుంటూ వస్తూ అంటే ఈ జ్ఞానం చేత నేను పునీతుడైనాను, నిర్వాణ రూపుడైనాను, అజ్ఞానమే రూపం తెలుసుకుని జ్ఞానం అయినా అంటాడు. అంటే యథాస్థితం నిత్యం అనంతం సర్వం అధికస్య అధికం అల్పస్య అల్పం అని. కాబట్టి ఈ ఆత్మారాముని అయినాను, ఆత్మ యొక్క విశేషాన్ని ఏదైతే జీవుడు తెలుసుకోవాలో అవన్నీ నేను తెలుసుకున్నాను స్వామి. కాబట్టి ఇదంతా ఆకాశంలో కానీ భూమిలో కానీ ఎంత ఆత్మస్వరూపాలే, నేను అక్కడే వెలుగుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇది అంటే ఈ ఆత్మ అందరిలో ఉంది, నాకు స్పెషాలిటీ కాదు. సర్వం సదైవాహం అనంతమేకం నకించిదేవాపి ఆద భవతా శాంత సర్వం నకించ సదేకమస్మి సశాస్మి చేతయ మహోమ శాంతి. కాబట్టి అందరిలో నేనున్నాను, నాలో అందరు ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మ అనుభవం అందరిలో ఉంది. కాబట్టి నాకు స్పెషల్ ఏం లేదు స్వామి. కాబట్టి అందరిలో ఏ రకంగా అనుభవం ఉందో ఈ బ్రహ్మాండాకారతో నేను సర్వ బ్రహ్మాండ రూపడై రామ బ్రహ్మణమే వెలుగుతున్నాను. అట్లాగే ఇక్కడ జీవులు కూడా అందరూ, ఇక్కడ సభాసదికులు కూడా అందరూ కూడా బ్రహ్మస్వరూపులే అని చెప్తున్నాడు. కాబట్టి ఇది చూసారా, ఈ నిర్మాణం అనేది ఆ భావన ఏ రకంగా ఆ ఉచ్చ స్థితి ఏ రకంగా ఏర్పడిందో పరమశాంత రూపమై ఈ పూర్వాపరముల దృష్ట్యా పరమాక్షరకరంగా ఉంది. అధిగత మతిగమ్యం ప్రాప్తం అప్రాప్యమై గతమిది మలమంతం వస్తుజాతం సమస్తం ఉచిత ముదిత బోధం తాదృశ్యం ఎత్ర భూయో హస్తమయ సముదాయాన నామాపి నాస్తి. కాబట్టి ఈ పరమ పురుషార్థం ఏదైతే ఉందో మనం అనుకుంటుందా, ఈ పరమ పురుషార్థాలు అంటాం కదా, ధర్మార్థ కామోక్షాలు. ఈ పరమ పురుషార్థం ఏదంటే బ్రహ్మతత్వం తెలుసుకోవడం కూడా పరమ పురుషార్థమయ్యా. ఈ రకంగా నేను అజ్ఞానాన్ని తొలగించుకొని మోక్ష సాధన కావాల్సిన విషయాలు నేను తెలుసుకున్నా. కాబట్టి ఇక ఈ దుఃఖాలకు ఏదైతే అనర్థాల కారణమైనో వాటిని కూడా నాకు టచ్ అవి నాకు అనుభవంలోకి రాకుండా నేను మంచి దారిలో వెళ్ళడానికి వీలవుతుంది స్వామి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆత్మారామోస్మి సర్వదా, నేను ఎప్పుడు ఆత్మారామునే స్వామి. ఇక ఫిజికల్ ఫీచర్ కాదు, ఆత్మారాముడు అని మనం చెప్పుకుంటాం కదా రాముల వారిని. ఆత్మారామోస్మి సర్వదా. కాబట్టి ఏ చిదాత్మ అయితే సర్వజీవుల్లో ఎందుకు మనోవృత్తులను దేది ప్రమాణంగా చేస్తుందో అట్టి చిదాత్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపుడైనట్టు ఆత్మారాముని స్వామి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ భోగ్యము తర్వాత భోక్త ఇవన్నీ ఈ త్రిపుటీకరణ కూడా ఆత్మపరంగానే ఉంది. కాబట్టి ఇవన్నీ లేదు. ఒక గదిలో రత్నాలన్నీ ఉన్నప్పుడు ఆ రత్నాలన్నీ ఒక చోట కాంతి యొక్క
వెలుతురు ఒక చోట కేంద్రీకరించబడితే ఏ రకంగా ఏకము అవయవరసము పరమ సూక్ష్మం, అట్లాగే ఈ పరబ్రహ్మ యొక్క ధ్యాస కూడా అనేక దృష్టిల ద్వారా, అనేక ఆలోచనల ద్వారా, అనేక అనుభవాల ద్వారా ఈ పరబ్రహ్మ యొక్క అనుభూతి కూడా నాకు కలుగుతుంది స్వామి చెప్తున్నాడు. కాబట్టి ఇది స్వాత్మ మొదటి నుంచి ఉంది స్వామి. ఆ స్వాత్మ యొక్క అనుభవం ఇప్పుడు నాకు ఆ రత్నం యొక్క కాంతి ఏ రకంగా దేదీప్యమానంగా వెలిగి చుట్టుపక్కల ప్రకాశం అందిస్తుందో ఆ రకంగా ఈ ఆత్మ యొక్క ప్రకాశం నాలో వెలుగు స్వామి అంటాడు. కాబట్టి ఈ ఒక గదిలో అనేక దీపాలు ఉన్నప్పుడు ఆ దీప యొక్క కాంతి కూడా దృష్టిని బట్టి వాళ్ళు వాళ్ళ దృశ్యం బట్టి వాళ్ళ కాంతి యొక్క స్వీకరణ ఉంటుంది. అట్లాగే జీవులు వాళ్ళ వాళ్ళ అనుభవాలను బట్టి ఈ రకంగా ఆ కాంతిని తీసుకోవడం జరుగుతూ వస్తుంది తప్ప ఇంతకన్నా వేరే ఏం లేదు స్వామి అంటారు. కాబట్టి ఇట్లా ఈ మీరు అన్నట్లు ఇంతకుముందు ప్రకరణలో చెప్పినప్పుడు ప్రతి అణువులో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, బ్రహ్మాండాలు లోకాలు ఉన్నాయి, లోకాల జగత్తులో, జగత్తులో మరి బ్రహ్మాండం ఉన్నాయి. ఇట్లా సర్వత్ర సర్వతో నిత్యం చిద్ఘనశ్యామ వేదనం సంఖ్యాతం కేన శక్యంతే సర్గకాధార పరంపర. కాబట్టి ఈ సముద్రంలో జల పరమాణులందరి రసం వల్లే ఈ చిద్ఘన పరమాత్మయే సర్వత్రా వెలుగుచున్నది. అంత సర్వవ్యాపకం నిత్యమగు ఈ చిద్ఘన పరమాత్మ ఈ సృష్టి పరంపరచడం అంటే ఈ సృష్టిలో జగత్తులు, బ్రహ్మాండాలు, లోకాలు, పరమాణువులు రకం ఎన్నెన్నో ఉన్నాయి కదా, దాన్ని లెక్కించడం సాధ్యం కాదు కదా స్వామి అని చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క మాయ చేయబడింది కదప్ప, ఇంత సర్వం ఏకమే, ఇంకా వేరే ఏం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఈ మీ 21 రోజులు ఏదైతే బోధన చేశారో ఈ అజ్ఞానం నుంచి మాకు జ్ఞాన మార్గంగా చేశారు. జ్ఞానమే జ్ఞేయ రూపం. ఇది ఇక్కడ అంటే నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే జగత్తు యొక్క ఆత్మజ్ఞాన స్వరూప దిష్ట నీకు జగత్తు కూడా ఆ జ్ఞేయం ఏదైతే ఉందో నీకు ఈ ఆత్మజ్ఞాన రూపమే జ్ఞేయం అవుతుంది. కాబట్టి ఇంకా భేదం చూసుకోవడానికి లేదు. అంటే స్వామి జీవులు 2 రకాలుగా ఉన్నారు స్వామి. ఏంటంటే సస్వరం అంటే మార్పు చేర్పు లేని స్వరూపం, సచ్చిదానందం అంటే ఒక జీవుని కొన్ని మార్పు స్వరూప స్వభావాలు కొన్ని ఉంటాయి, అవి ఎప్పటికీ మారవు, సచ్చిదానంద స్వరూపుడు. అట్లా కాకుండా నశ్వరం కొన్ని మారుతూ ఉంటాయి, అవి ఏంటి మార్పు చెందుతుంటాయి, దేహము మనోబుద్ధులు ఇవన్నీ. అట్లా కాబట్టి నాకు ఆ సస్వరమైన బుద్ధులు పెరుగుతున్నాయి, నశ్వరమైన బుద్ధులు తొలగిపోతున్నాయి స్వామి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది కూడా ఈ బుద్ధి అనేది కూడా మనకు ఏమనుకున్నాము, మనసు బుద్ధి ఆత్మ కూడా, ఆ బుద్ధి కూడా ఒకసారి సరైన మార్గంలో పోతే ఆత్మపరంగా ఆలోచన చేస్తుంది. అలా కాకుండా ఒకసారి బుద్ధి కూడా జడమే, అది చెప్తున్నాడు. ఆ బుద్ధి కూడా జడం కాబట్టి దాన్ని కూడా ఉత్తేజపరచాలా, దానికి కూడా ఆత్మపరంగా నీకు డైరెక్షన్ చేస్తే తప్ప నీకు దానికి అఖండాత్మాహం అనే భావన దొరుకుతుంది, అంతవరకు దొరకదు. శాశ్వత ఆత్మానంద ఆత్మస్వరూపం కావాలంటే బుద్ధితోనే అనుభవిస్తున్నాము, కానీ బుద్ధిది కూడా జడమే. నా బుద్ధ్యతే బోధో భేద బుద్ధేన బోధ్యతే నా బుద్ధ్యతేవా తేనాపి బోధ్యో బోధ కథం భవేత్. కాబట్టి ఇది బుద్ధి కూడా జడమే. అప్పుడు నువ్వు ఎలా తెలుసుకున్నావు అంటే ఆత్మ ద్వారానే ఆత్మజ్ఞానం దొరుకుతుంది, వేరే రకం దొరకదు. ఈ బుద్ధి కూడా రిలయబుల్ కాదు అది. కాబట్టి ఇది ఎట్లుందంటే ఇది మనకు ఎట్లా చేయాలంటే బోధ రూపము సర్వాత్మకు అన్నిత్మకు ఆత్మస్వరూపం ఎరగదు. కాబట్టి ఈ బోధ రూపం ఎట్లా తెలుస్తుంది అంటే బోధ చేతనే బోధ ఎరగబడుతుంది. అంటే నువ్వు ఏ రకంగా ఒక విషయం ఎవరైతే నీకు బోధిస్తారో ఆ రకంగానే నీకు బోధ యొక్క సారాంశం తెలుస్తుంది. అట్లాగే ఆత్మ చేతనే ఆత్మ అనుభూతం అవుతుంది స్వామి. ఇది ఏ రకంగా నువ్వు ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటావంటే ఆత్మ స్థితిలో వెళ్ళిన తర్వాతనే ఆత్మ అనుభూతి ఉంటుంది, అంతే తప్ప బహిర్గతంగా ఆ బుద్ధిను అవన్నీ సాధనలు, ఒక నిర్మలం యొక్క మనసు యొక్క సాధన కోసం అవన్నీ ఉపయోగపడుతుంది తప్ప కాదని చెప్తాడు. కాబట్టి ఈ రకంగా ఆత్మ సర్వదా స్వయం ప్రకాశమే. కాబట్టి అది ఎప్పటికీ దానికి ఎక్కడి నుంచి వెలువడడం లేదు, అదే ప్రకాశం జనరేట్ చేస్తుంది. కాబట్టి అట్లా ఉంటుంది. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు, ఇంకా ఏం అనుభవాలు వస్తున్నాయో చెప్తున్నాడు. సర్వకర్మ వితృష్టానం శాంతేచ్ఛానం ప్రబోధత సతమా నిశ్చేతమేవ నిర్వాణం సంప్రపతే. కాబట్టి ఇక్కడ ఐహిక పారలోకమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ఫలాలు కూడా త్యజిస్తూ వస్తున్నాను, సర్వ కోరికలు నశింపజేస్తున్నాను, వాసన సనగిలి చేసుకుంటాను, సజ్జనులు బోధచే ఉన్నా కూడా అప్పుడు ఎప్పుడైతే సజ్జనుల బోధన ఈ రకంగా అర్థం చేసుకుంటూ వస్తానో అప్పుడేమైతుంది, నిర్వాణ స్థితి త్వరగా నాకు దొరుకుతుంది. ఈ మోహం అనే నిద్ర మేల్కొండిపోయిన స్వామి చాలా సంతోషం చెప్తున్నాడు. కాబట్టి ఈ రకంగా ఆత్మ కంటే ఏది కూడా ఈ జగత్ రూపంలో ఏది వేరు కాదు, సర్వం ఆత్మస్వరూపమే, ఆత్మానుభవమే జరుగుతుంది. కాబట్టి ఇది ఏది తత్వం సోహం అహం సర్వస్వ ప్రభో జీవో శివో జీవ సర్వం కల్విదం బ్రహ్మ, ఇటువంటి మహావాక్యాలంతా మమాత్మ సర్వభూతాత్మ, ఇవన్నీ ఏంటంటే నా ఆత్మయే సర్వసభికుల స్వరూపం. ఈ రకంగా అంటే ఈ సర్వము ఆత్మలోనే ఉంది కదా స్వామి. ఆ జ్ఞానం ఆ బోధ రూపం ఆత్మ ద్వారా ఆ ఆత్మాన్ని నేను తెలుసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా నాకు జన్మ ధన్యమవుతుంది స్వామి అని చెప్పేసి తన అనుభవాలన్నీ పంచుకుంటున్నాడు సభాపరంగా వశిష్ఠ వారు చెప్తూ. తర్వాత
ఈ దృశ్యం కూడా నా స్వరూపమే స్వామి అంటే చెప్పాను కదా, దృష్టి యొక్క ఆలోచన దృశ్యం యొక్క దర్శనం అవుతుందని ఆ రకంగా చెప్తాడు. కాబట్టి ఈ రకంగా కూడా తత్వం అసి అన్నారు కదా, తత్తను పలబడే ఈ పరమాత్మ సర్వుల సత్తా మాత్రమే స్వరూపడి ఉన్నాడు. కాబట్టి ఈ రామానంద తత్స్వరూపమే ఈ రకంగా పలుతుంది. తత్వం అసి, ఆ భగవానుడు నేనే ఉన్నాను, అది నేనే ఉన్నానని చెప్తాడు అక్కడ. కాబట్టి అదేంటి ఏంటి, ఆ పరమాత్మ తత్వము, ఆ బ్రహ్మస్వరూపము నేనే ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇదంతా ఈ ఈ ఈ శృతి తత్వము, తర్వాత ఈ సత్య జ్ఞానం ఇవన్నీ ఏవి ఉంటాయో అవి మనకు ఈ అనుభవం ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి స్వామి చెప్తారు. కాబట్టి సమస్తం కూడా శాంతము ఆత్మరూపంలో ఉంది. కాబట్టి ఇంకా ఇతరత్ర వేరే నెగిటివ్ ఎలిమెంట్స్ లేనే లేవు స్వామి. నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటంటే మన దృష్టిలో పోయింది తప్ప, వాసనాపరంగా ఆ రకంగా అనుభవాలు వస్తున్నాయి తప్ప, వాసనారహితమైన దృష్టి చేత కానీ బ్రహ్మస్వరూపమైన దృశ్యం యొక్క అనుభవంతో కానీ ఇవన్నీ రావడానికి లేనే లేదు. చైతన్యమే దృశ్య రూపము, దర్శన రూపం. కాబట్టి ద్రష్ట దృశ్యము అంతా చైతన్య స్వరూపంగా ఉంది. కాబట్టి ఇంకేం లేదు. అంటే ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినప్పుడు అతని ఆలోచన శిల్పం ముందే చెక్కబడింది కదా, అట్లాగే సర్వం ఈ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తుంది, ఇంతకని నుంచి ఏం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి తర్వాత చిదాకాశమే వాస్తవానికి అంతటా వ్యాపించింది. అదే అనేక రకాల భావనలు జీవుని తీసుకొని వస్తుంది కదా. మృతే వాపి అమృతే బంధో స్వప్నే స్వప్న విబోధిన నా ఎతో దేతి సత్యాక్వ తథా దృశ్యేసి తద్గుణ. అంటే బంధువు చనిపోయినట్లు కళలు వస్తుంది, కానీ స్వప్నము తర్వాత అది కరెక్ట్ కాదని తెలుసుకున్నాం. అట్లాగే ఈ ఈ రూపం ఏదైతే జగత్తులో భ్రాంతిపరమైన అనుభవాలు మనకు వస్తున్నాయో అవి కూడా సత్యాసత్యాలకి దూరంగా ఉన్నాయి కాదు. కాబట్టి శాంతము శివము పరబ్రహ్మ స్వరూపంలో నువ్వు పరబ్రహ్మ జ్ఞానం తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ ఏం రాదు. ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, మనం అనుకుంటామే జీవుడు తాటి వృక్షం ఉందయా, నేను చెట్టు ఎక్కాను, తీరా ఫలాలు కోసుకునేటప్పుడు అది కింద పడిపోయాను, అయ్యో ఈ కళ మెలకు వచ్చింది, అయ్యో మెలకు వచ్చింది బాధపడతాం. ఎందుకంటే అది కళ కదా. కాబట్టి కళ వచ్చినా పోయినా మన బాధ లేదు, అట్లా ఉంటుంది. కాబట్టి ఈ తృష్ణ రాహిత్యం అంటే నాకు అది కావాలి, ఈ తృష్ణ ఉంటుంది కదా జీవుల్లో, ఈ తృష్ణ రాహిత్యం మాత్రమే ఆత్మజ్ఞానాన్ని వర్ధిల్లజేస్తుంది, అంతగా ఇల్లదు. వై తృష్ణాత్ వర్ధతే బోధాత్ వైతృష్ణ వర్ధనం పరస్పరేణ ప్రకటే ఏత కుడ్య ప్రకాశనాత్. కాబట్టి ఈ తృష్ణ భావం, తృష్ణ నాకు అది కావాలా ఇది కావాలా కోరికలు అన్నా కదా, ఇవి నీకు పెంచుకుంటూ పోతే ఆత్మజ్ఞానం దొరకదయ్యా. ఆత్మజ్ఞానం కావాలంటే నువ్వు తృష్ణను తగ్గించుకోవాలా, అదే నా ఉంటుంది. కాబట్టి ఒక పక్క తృష్ణ రాహిత్యం అంటే వాసనాక్షయం, ఒక పక్క బోధ యొక్క ఆధిక్యత అంటే ఆత్మ యొక్క అనుభవాలు, ఇవన్నీకి పరస్పరము డెవలప్ అవుతున్నప్పుడు మాత్రమే అఖండ ఆత్మానుభూతి, అఖండ సాక్షాత్కారం లభిస్తుంది. పరమబోధ వైకృష్ణ సంపత్తి మోక్ష ఉచ్యతే తత్రానంతే పదేశాంతే వస్త్రాచ నశోభ్యతే. కాబట్టి ఈ ఈ ఆత్మజ్ఞాన సమాచారమే తృష్ణరాహిత్యాన్ని కూడా నీకు ఉపయోగపడుతుంది. ఆ తృష్ణరాహిత్యం అనే ఔషధం మాత్రమే నీకు ఈ మోక్ష అంటే ఆత్మ సాక్షాత్కారానికి అనుభవం తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదంతా ఏం చేస్తున్నానంటే, అప్పుడు నాకు ఇవన్నీ ఎప్పుడు ఈ రకమైన అనుభవాలు మీకు బోధించిన అనుభవాలకు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నాకేమొస్తుంది, గతం గమ్యం కృతం కార్యం దృశ్యం అశేషత యావత్ సర్వశివం శాంతం ఏకం మద్యం అనాయము. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా అయితే నాకు దర్శనం అవుతుందంటే, ఇప్పుడు మీరు నా తండ్రి గారు ఈ సభికులు అందరూ కూడా మొత్తం బ్రహ్మరూపంగానే ఒప్పిస్తున్నారు గురుదేవ అంటున్నాడు రాముల వారు. కాబట్టి ఇంతకు మించి వేరే ఏం లేదు అంటున్నాడు. కాబట్టి ఇక నేను ఈ దృశ్యం గురించి విశేషాలు తెలుసుకోవాలని భావన కూడా లేదు, ఎందుకంటే క్లియర్ అయిపోయింది. సర్వం బ్రహ్మస్వరూపం అయినప్పుడు ఆ దృశ్యం ఎందుకు ఇట్లా బాధ కలిగిస్తుంది, ఈ జగత్ ఎందుకు భ్రమలు చేస్తుంది, ఇవన్నీ లేవు కదా. సహస్రేభ్య కచ్చిత్ ఎత్తాయ వీరవాన్ వినంతి వాసనాజాలం పంజరం కేసరి వ్యత. కాబట్టి ఈ దృశ్య సంస్కారాలన్నీ నాలో వాసనాజయం పోయింది. కాబట్టి ఇక దృష్టం జయించాలనే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాసత్యాలు తెలుసుకున్నానో సర్వం ఆత్మస్వరూపమే, సర్వం బ్రహ్మస్వరూపమే అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మానందమైన యొక్క ఆనందాన్ని నేను అనుభవించడం మొదలు పెడుతుంది. ఆత్మజ్యోతి నాలో వెలగడం చేస్తుంది. ఆ తత్వం అనే భావన నాలో దృఢీకరించబడింది అంటాడు. రామ నువ్వు చెప్పేది బాగానే ఉంది రామ, కానీ కొన్ని పరీక్షలు వేయాల అంటే పాఠం అంతా అయిపోయిందాక గురువు ప్రశ్నలు వేస్తారు కదా, పరీక్ష పెడతాడు కదా, సెల్ఫ్ టెస్ట్ హాఫ్ ఎయిర్లే క్వార్టర్లు అట్లా ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాయా. ఇవన్నీ ఎందుకు, ఈ క్వశ్చన్స్ ద్వారా నీ అవగాహన ఎంతవరకు వచ్చిందో ఈ సభ్యులు కూడా ఈ సంవాదానికి కాస్త బెనిఫిట్ కళ వస్తుంది కదా అని చెప్తాడు. కాబట్టి నువ్వు ఏంటంటే ఇక్కడ నువ్వు ఏమంటున్నావు, నీ మెయిన్ క్వశ్చన్ ఏంది, ఇంత ఈ ప్రబుద్ధ సరే ఇప్పుడు నీ ఏదంటే
దృశ్య జగత్ అసత్య అయినప్పటికీ సంకల్పం కారణంగా ఈ రూపంగా అంటే దృశ్యము అసత్ అని చెప్పేసి మన డిస్కషన్ ద్వారా తెలిసింది. కానీ సంకల్ప పరంగా అది దృశ్యభావంతో మనల్ని కలిగిస్తుంది కదా. దీన్ని ఏ రకంగా నువ్వు చెప్తావు? దీన్ని ఏ రకంగా నువ్వు ఈ దృశ్యం యొక్క శ్రవణము ఏ రకంగా జరుగుతుందనే విషయాన్ని నువ్వు ఏ రకంగా చెప్తావు? అంటే పరబ్రహ్మం నందు ఏకత్వం లేదు, ద్వైతం లేదు. కాబట్టి ఈ రకంగా ఏ రకంగా స్వామి నువ్వు నువ్వు అంటే రామ ఏ రకంగా ఈ దృశ్యం యొక్క భావన ఏ రకంగా సబ్మిట్ చేయడానికి నీ పరమైనటువంటి ఆలోచన విధానాన్ని, నీ పరమైనటువంటి బోధని ఈ సభ ముందు తెలియజేయంటాడు. కాబట్టి ఇది ఏమంటున్నావు? ఒక శిలలో ఏ రకైతే బ్రహ్మాండంతో ఇమిడిపడి నిశ్శబ్ద రూపంగా ఉందో ఆ రకంగా ఈ దృశ్యం అనేది కూడా దాంట్లో బ్రహ్మంలో అంతర్భాగమే కదా, అట్లా ఉందంటున్నావు. కానీ ఇక్కడ మనకు ఏమంటున్నాడు? ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర వీళ్ళు కూడా ఈ సమాధి అంటే సమాధి పరంగా ఓ శిలలో గర్భం అంతర్ముఖంగా శిలా గర్భంలో ఏ రకంగా సైలెంట్ గా ఉంటాయో కదలిక లేకుండా, అట్లా ఈ జగత్తు ఉంది అనే భావన నీకు ఉంది. అంటే బ్రహ్మస్వరూపమే ఉందని చెప్తున్నాం. కానీ దృష్ట్యా చూస్తే మాత్రం ఇంకా విఘాతం కలిగిస్తుంది కదా. కాబట్టి ఇది ఎలా నువ్వు చెప్తావు అని చెప్తావు. అంటే అప్పుడు ఏం చెప్తాడు రాముడు? స్వామి, మృగదృష్టిలో నీళ్లు కానొస్తాయి అనుకుంటాము, ఆకాశంలో ఏవో కానొస్తాయి అనుకుంటాము, అవన్నీ కాదు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఈ ఈ భావన అనేది కూడా జగత్ దృష్టిలో భావన ఏదైతే వస్తు సముదాయం కానీ ఇతరత్ర భావన కూడా నీకు ఆ రకంగా ఇది నీకు ఎప్పుడైతే బ్రహ్మము ఉత్పత్తి రహితము జగద్రూపకంగా అప్రకాశ రూపంగా అసద్రూపంగా వెలుగుందో దాంట్లో ఇంకా వేరేది ఒకటి ఉంది అనే భావన ఎప్పుడైతే రాదు కదా. నీకు మొదట్లోనే జగత్ లేదు, మొదట్లోనే బ్రహ్మపరంగా ఇటువంటి వేరే సెకండ్ లేదు. అటువంటిప్పుడు మధ్యలో వచ్చినటువంటి జగత్ యొక్క భావన ఏదైతే జీవులు ఉత్తేపింపజేస్తుందో దాంట్లో భావనలు ఉన్నాయి, వస్తు సముదాయం ఉన్నాయని చెప్పేసి అది వాస్తవం ఎలా అవుతుంది స్వామి అంటే, సత్యం ద్వారా జనించిన వస్తువు సత్యం కావడానికి వస్తుంది. భ్రాంతి ఒక విజయ గర్భుడి యొక్క భ్రాంతి ద్వారా ఏ రకంగా ఈ జగత్ అనేది ఆవిర్పించదో ఒక స్వప్నం కాలం అది కల్పన అది ఇది ఎట్లా నిజమవుతుంది స్వామి? కరెక్ట్ కాదు కదా అంటాడు. కాబట్టి స్వప్న సంకల్పంలో పర్వతం ఇల్లు వాకిలి ఇవి చూసినా కూడా ఇవి ఇస్తాయి. ఇవి పరబ్రహ్మనందు జగత్తుగా భాషిస్తుంది అంతే. అంటే జగత్తుగా ఏ రకంగా అయితే భాషిస్తుందో అది ఆ రకంగా అంతుంది తప్ప అది నీకు అదే వాస్తవం అనే మాట చెప్పడానికి లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రకంగా అంటే సరే ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఇది మరి ఈ అర్థక్రియ ఉంది కదయ్యా, అంటే జీవులకి అర్థక్రియ ఏ రకంగా అయితే ఒక వస్తువును పట్టుకుంటే దాని వెయిట్ కానీ, దాని ఒక అగ్ని పుట్టుకుంటే వేడి కానీ, తర్వాత నీళ్ళని పట్టుకుంటే చల్లదనం కానీ ఇట్లా నీకు ఉన్నాయి కదా. వీటికి ఏ రకంగా ఈ జగత్ అనే అభాస లేకపోయిందని ఎట్లా చెప్పగలుగుతావు? అంటే వస్తు సముదాయం లేదని నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది. జగత్తులో వస్తువు యొక్క అనుభవాలు నీకు వస్తున్నాయి కదా, అది ఎలా తెలుసుకున్నా అంటే దానికి ఏం చెప్తా అంటే రాముల వారు, స్వామి అనుభవం తెలుసుకోవడానికి ముందు అనుభవం ఉండాలి కదా. అంటే ఈ అనుభవాలు ఏవైతే జగత్తులో నీకు అనుభవంకి వస్తున్నాయో, వేడి కానీ, చల్లదనం కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, ఏదైనా కానీ, కారం కానీ, ఉప్పు కానీ, దీనికి అనుభవించేవాడు ఉండాలి కదా. అనుభవించేవాడే లేదు కష్టం మొదటి నుంచి. మరి ఎలా వీటి సత్యం అనుకుంటావు? కాబట్టి ఇది కూడా మిథ్యని చెప్పి సమాధానం చెప్తున్నాడు. కాబట్టి ఇది 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 ఈ ద్రష్ట యొక్క సంకల్పానుసరం ఈ రకంగా అనుభవాలు వస్తున్నాయి జాగ్రత్తలుగా స్వప్నాలు కానీ, అది మొదటి నుంచి లేవు స్వామి అని చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా లేదు. ఇదంతా ఏదైనా కానీ నిర్వికారము బ్రహ్మమే ఉంది తప్ప ఇత ఏం లేదు స్వామి అని చెప్తాడు. కాబట్టి ఇది ఎట్లా అంటే ప్రథమ తరం ఏ రకైతే ఆ సృష్టిలో హిరణ్య గర్భుడు ఏ రకంగా ఒక కల్పన చమత్కారం చేత సృష్టి ఆ రకంగా జగత్ భావన ఏర్పడడం ఆ రకంగా కథ జరిగిందో అది కూడా మొదటి తరంగము. దాని తర్వాత ఈ సుదీర్ఘమైనటువంటి స్వప్నం వల్ల ఈ జగత్ ఏర్పడుతుంది స్వామి. ఇదంతా వేరేం కాదు. ఇదంతా చిదాకాశం నుండి ఈ జగత్తు భాషిస్తుంది కాబట్టి ఇదంతా కాదు. తస్మిన్ మిథ్యోపల్ సంపన్నే సమిథ్యా పురుషతః మిథ్యేవ తత్సమాచారం కుర్వంతి విపరివర్తతే. కాబట్టి మిథ్యారూపుడకు పరబ్రహ్మ స్వరూపుడే ఇతను బ్రహ్మదేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా వివర్త భావన ఉంది. జగత్ అనే వివర్త భావన అలా భ్రాంతి కలిగిస్తుంది తప్ప సర్వం బ్రహ్మమే, ఇంకా వేరే ఏం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఈ రకంగా ఉంటాడు. తర్వాత ఇలా ఒక స్టోరీ చెప్తాడు. ఏంటంటే ఈ ప్రశ్న ఎలా అంటే జగత్తులో వస్తు సముదాయానికి అనుభవాలు వస్తున్నాయి కదా అంటే చెప్తాడు. ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్తాడు రాముల వారు? శిలా వంద్యానుత న్యాయం శిలా వంద్యాసుతముకే వ్యోమ చూర్ణేన రంజనం కరోతి విద్యాధిపత ఇదం మిథ్యా జగత్ పశ్చిమం. అంటే ఒక శిల ఉందంట. శిలకి ఎట్లైనా ఒక అందమైన భర్త కావాలనుకుందంట. అందమైన భర్త కావాలనుకుని ఒక గుడ్రాలు కొమాను చూసి వరించిందంట.
పోయి గొడ్రాల కుమారుడి దగ్గర పోతే శిలారే నీ నుదుట బొట్టు లేదంటే సరే నువ్వు ఆకాశం చూర్ణం చేసి నీ ఊరిలో బొట్టు పెట్టవద్దు. ఈ కథ అంతా గొడ్రాలి కుమారుడు ఎక్కడ, శిల పెళ్లి పతి కావాలని కోరడం ఎట్లా, ఇట్లా కథ ఏ రకంగా కల్పనాపరంగా ఉందో ఇటువంటి కల్పనాపరమైన స్వామి ఇదంతా దీనికి సత్య లేదు. కాబట్టి ఇదంతా విరాట్ పురుషుని యొక్క సూక్ష్మ శరీరమే ఈ జగత్ కూడా మనం ఆ రకంగా విశ్లేషణ చేస్తే ఇది వేరే కాదు అని చెప్తాడు. శాంతము ఏకము ఆద్యంత వర్షితము బ్రహ్మాకాశమే ఉంది కదా తప్ప ఇంకా ఈ రకం కూడా సర్వం ఆత్మ స్వరూపంగానే ఇవన్నీ వెలుగుతున్నాయి, ఇవన్నీ లేదు. కాబట్టి ఇదంతా శ్రీరాముడి యొక్క జగత్ దర్శనం ఏ రకంగా జరుగుతుందని చెప్తాడు. కాబట్టి అంటే ఇంకో మాట కూడా అంటాడు, వశిష్ఠ మహర్షి మరలా ప్రశ్నిస్తాడు, రామ మరి అంటే రివర్స్ అంటే స్వామి ఈ రాముల వారి అవగాహన ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో క్వశ్చన్స్ కాదు. మరి బీజంలో అంకుర శక్తి ఉంటుంది కదా, మనం బీజం వేసినప్పుడు అంకురం బయటకు వచ్చేసి ఆ మొక్కగా ఎరగడం ఉంటుంది. అట్లాగే బ్రహ్మంలో జగత్ అనే అంకురం ఉందని, బ్రహ్మం అనే బీజంలో జగత్ అనే అంకురం ఉందనుకోవడం ఎందుకు కాకూడదు? ఆ రకంగా ఈ అంకురము అనే జగత్తు బీజం అనే బ్రహ్మం నుంచి బయటకు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా, అంకురం బీజం పొట్టించుకొని అనొచ్చు కదా అని చెప్పి దానికి సమాధానం చెప్తాడు. అంటే అది కూడా కాదు స్వామి, ఎందుకంటే మొట్టమొదట బ్రహ్మము కూడా అక్కడ ఏమి లేదని చెప్తున్నాడు. కాబట్టి బ్రహ్మానందు జగత్ అట్లా లేదు. ఎందుకంటే సర్వరాజ్యం ఇది ఎలా ఉందంటే నిర్వికారం ఉండేది అంటే బ్రహ్మస్వరూపంలో సవికారం ఏంటి అంకురం ఉండడానికి వీలేదు. కాబట్టి నిరాకారం అంటే బ్రహ్మస్వరూపంలో సాకారం అంటే అంకుర శక్తి ఎలా వస్తుంది స్వామి? కుదరదు, అది కాదు. కాబట్టి ఇంకో రకం ఏం చెప్తారు అంటే ఈ బ్రహ్మము జగత్ గురించి డిస్కషన్. ఇంకో రకం చెప్తారు, అయ్యా ఓ రత్నాలే పెట్టే ఉంది అయ్యా బ్రహ్మం, దాంట్లో రత్నం ఉంది జగత్తు. ఇది కూడా కాదు. ఎందుకంటే ఈ సాకార జగత్తు నిరాకార దాంట్లో ఉండడానికి వీలేదు. నిరాకారం ఉంటే పెట్టెక్కడ ఉంది, ఈ జగత్ రత్నం ఎక్కడ ఉంది, అది కూడా కాదు. కాబట్టి ఇంకోటి ఏమంటారు, సాకార జగత్తుకు బ్రహ్మమే ఆధారం అంటారు. కాదు, ఎందుకంటే ఇది వస్తురహితము పరశాంతము పరబ్రహ్మందు వస్తు సహితం ఉండేటువంటి జగత్ ఎలా ఏర్పడుతుంది? కాదు, అది కూడా కాదు. కాబట్టి అట్లాగే ఇంకా సిద్ధాంతం ఏం చెప్తుంది, అంటే స్వప్న దృశ్యం ఉత్పన్నమవుతుంది, అట్లాగే ఆత్మే క్షణిక సాకారయుక్తంగా ఉత్పన్నమవుతున్నది సిద్ధాంతం. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులన్నీ జాగ్రత్తలన్నీ మాయమైపోతున్నాయి కదా, అనుభవంలోకి రావడం లేదు కదా. కాబట్టి ఆ రకంగా ఆత్మ స్వప్నంలో వచ్చినవని జాగ్రత్తలు అనుభవంలోకి వస్తున్నాయో రావో, లేక ఆత్మలో జాగ్రత్తలు వచ్చే అనుభవాలు స్వప్నంలో అనుభవంలోకి వస్తున్నాయని చెప్పేసి ఈ రకంగా స్వప్న మాత్రం అని చెప్పేసి తీసేయడం ఈ బౌద్ధుల సిద్ధాంతం. అంటే వాళ్ళు ఏమంటారు, బుద్ధి ఏ రకంగా ఆత్మస్వరూపంగా వెలుగుతుందయా, ఆ బుద్ధి ప్రకారంగానే ఈ అనుభవాలు వస్తున్నాయి అంటాడు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇవన్నీ కూడా నీకు ఈ చైతన్యం దృష్టి ఆత్మ దృష్టానే అవి వెలిగింపజేయడం జాగ్రత్తగా స్వప్నంలో ఉంది, కానీ అది కూడా లేదు. తర్వాత ఈ చార్వాకులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే జీవుడు స్థూల శరీరుడే కాబట్టి సూక్ష్మ శరీరం లేదు. అట్లా కాదు కదా, జీవుడు స్థూల శరీరం వరకే అని వాళ్ళు లిమిట్ అయింది వాళ్ళ డిస్కషన్. సూక్ష్మ శరీరం ఉంది వాళ్ళది. ఈ పిశాచాలు చనిపోయిన తర్వాత భావన ఇవన్నీ వస్తున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ కాదు, అంటే ఆత్మ చైతన్యమే సర్వదా నిరాకారమై తన శిస్వరూపం. కాబట్టి ఇది ఏదైనా కూడా ఈ సృష్టి కానీ తర్వాత జగత్ యొక్క దర్శనం కానీ పరమ కానీ చైతన్యం యొక్క స్ఫురణ ద్వారానే ఈ రకంగా ఏర్పడుతుంది. చైతన్యమే మూలం, ఇటువంటిది కాక ఇంకా ఏమి కావడానికి అవకాశం లేదంటాడు. కాబట్టి ఈ జగత్తులో సత్సంగ సంబంధం కానీ తర్వాత ఏమైనా కానీ ఈ చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపము బ్రహ్మ చైతన్యం కానీ తర్వాత ఆత్మ చైతన్యం ద్వారా ఈ రకంగా బృహంతి బ్రహ్మాని బ్రహ్మ వ్యోమని వర్తతే నచోపపద్యతే కించిత్ బ్రహ్మ వ్యోమి విజృంభహన్. కాబట్టి ఈ బ్రహ్మాకాశం జగత్ రూపంగా వర్తిల్తుంది. కాబట్టి నిర్వికారము బ్రహ్మాకాశంలో జగత్ అనేది వర్దిల్లడానికి అవకాశమే లేదని చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా చూసినా జగత్ అనే భావన నీలో ఏదైతే ఉందో అది ఉండడానికి అవకాశం లేదే. పూర్ణం కీ పరమం శాంతమిదం సర్వం అఖండితం అనిర్జగం అనాభాసం అనాద్యంతం అచేతం. కాబట్టి సంపూర్ణ ప్రపంచం అంతా కూడా పూర్ణము పరమశాంతము నిష్క్రియము విషయాభాషరహితము ఆద్యంత శూన్యము స్వప్రకాశ రూపకము తర్వాత అఖండము అద్వితీయమైనటి బ్రహ్మమే ఉన్నది. కాబట్టి ఏ రకంగా చూసినా సృష్టి అది ఎందుకు జగత్తు ఉంటే ఉండవచ్చు కదా భావన ఏ సిద్ధాంతం ద్వారా చూసినా కరెక్ట్ కాదు. అది బేసిక్ కాన్సెప్ట్స్ కే అది విఘాతం కలిగిస్తున్నట్టు లేదు. ఇది పరబ్రహ్మ స్వరూపమే. అంతా కూడా ఏ రకంగా దర్శనం చేసుకున్నా జగత్పరమైన భావాలు ఏమున్నా కూడా అంతా బ్రహ్మస్వరూపాలే కదా, వేరే కానే కాదని చెప్తున్నాం. కాబట్టి ఇది ఈ రకంగా మనం ఏ రకంగా అయితే భావన చేస్తాం అదే మన రూపం కూడా తెలుస్తుంది కదా. ఏ బీజం ఇస్తే అదే వృక్షం మనం వస్తుంది కదా.
అట్లాగే శుద్ధ జ్ఞానమైకేత్న ద్వైతేక పరివర్జిత మనాగపి నజానామి ద్వైతేక కళానం. కాబట్టి ఈ రకంగా మనము ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాది ఇవన్నీ జగత్ ఇవన్నీ కూడా మనకు ఇవి ఆత్మ సంబంధంగానే అనుభూతులు వస్తున్నాయి తప్ప బేసిది కాదయ్యా. నువ్వు మధ్య ఏదైతే అనుభవం రేపు తెలుసుకున్నా అది ఫైనల్ అనుకున్నావు కాదు. సర్వం ఆత్మ యొక్క అనుభవం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత బ్రహ్మస్వరూపంగానే ఏదైతే బ్రహ్మస్వరూపం యొక్క జ్ఞానం వెనుకొస్తుందో సమస్తం బ్రహ్మంగానే అనిపిస్తుంది తప్ప వేరే అది పూర్ణ దృష్టి జ్ఞాన దృష్టి అందు నాతో సహా అంత స్థావర జంగమాత్మ అంతా కూడా చిదాకాశ రూపంగానే ఏర్పడుతుంది తప్ప ఇదంతా ఏం లేదు అని చెప్పి. కాబట్టి ఈ రకంగా అంటే సూర్యకిరణాలు ఏ రకంగా అయితే ఒక కిరణాలు ఏర్పడతారో అనేక వస్తువుల పైన మనకు ప్రశ్నిస్తాయి. వాటి స్వామి రాదు కదా, అన్నిటి స్వపరభేదం లేకుండా అట్లే పరబ్రహ్మ అంతటినీ వ్యాపింపజేసి ప్రకాశింపజేస్తుంది. కాబట్టి చిదాకాశ రూపంగా ఇదంతా ఇది ఇంతకన్నా మించి ఏం లేదు స్వామి. కాబట్టి ఈ దృశ్య జగత్తు పదార్థ సహితం కాదు, కేవలం బ్రహ్మమే. కాబట్టి ఇది ఇవన్నీ కూడా బ్రహ్మ స్వరూపం తప్ప ఇతరత్ర కానే కాదు. ఈ లోకాలు, భూమి, ఇంద్రియ విషయాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే. వేది బ్రహ్మ స్వరూప జ్ఞానంలో అంతర్లీనంగా ఉండేటువంటి జ్ఞాన సాధనలు తప్ప ఇటువంటివి కానే కాదు. కాబట్టి బ్రహ్మమునకే చెందినవై, బ్రహ్మమునకు అభిన్నమై, బ్రహ్మమునకు పర్యాయ పదంలో ఉన్నాయి. ఏది చదువుకోండి. అంటే భ్రాంతి కానీ, ఏది దృశ్య జగత్తు కానీ, నువ్వు నేను మనోబుద్ధి చిత్తాహంకారాలు, దేహాలు, దేశాలు, పంచభూతాలు, సప్త సముద్రాలు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, జన్మముక్తి, పునర్జన్మాలు, స్వర్గ భూపాత లోకాలు, త్రిమూర్తులు, స్త్రీ పురుషులు, ఆకాశం, భూమి, గ్రహాలు, ఆరామాలు, బాహ్యం, అంతరం, పైన, క్రింద, దిక్కులు, గ్రామాలు, పట్టణాలు, నేడు, నిన్న, మొన్న, క్షణాలు, యుగాలు, సుఖ దుఃఖాలు, జాగ్రత్త స్వప్న సుశుప్తులు, ఈ విధంగా ఏ విశేషాలను కూడా ఇవన్నీ కూడా వస్తు రూపంగా మనం ఎప్పుడైతే దర్శనం మన బ్రహ్మయ్య అట్లా కాకుండా ఏ రకంగా మనం పరబ్రహ్మ ఇవన్నీ కూడా యాక్చువల్ అయితే బ్రహ్మస్వరూపమే. ఏ రకంగా తరంగాల సముద్రంలో అనేక రకమైన అనుభవాలు ఇస్తున్నాయి జనం ఒకటే. కాబట్టి ఆ రకంగా ఇవంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఈ వస్తు దృశ్యాన్ని చూడడానికి వీలు కాదని చెప్తున్నాడు. అంటే ఆ రకంగా అనుభవం సత్యానుభవం నాలో కలిగింది స్వామి అని చెప్పేసి రాములు చెప్తున్నాడు. అంటే ఇంకోది ఏంటంటే ఒకవేళ మనం బ్రహ్మ జ్ఞానం సరిగా అజ్ఞాన దిశలో అర్థం చేసుకోకపోతే జగత్తుగా ఏర్పడడం జరుగుతుంది తప్ప ఈ ఒక జడమకు స్తంభం నుంచి ఆ బ్రహ్మదేవుని కూడా సర్వము పరబ్రహ్మ స్వరూపం, వేరే ఏం లేదు. కాబట్టి ఈ రకంగా స్వామి ఏ రకంగా అయితే నా అనుభవాలు మీకు తెలియజేశానో ఇవి ఒక తార్కిక వాదనలో వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఆత్మజ్ఞాన సంపన్నులు ఏదైతే డిస్కషన్ చేస్తుంటారో ఏ సభాసదుల ద్వారా వాళ్ళకి తప్పకుండా ఇది అనుభవం వస్తుంది స్వామి. ఇది తప్పకుండా వాళ్ళకి సత్య అనుభవం కలుగుతుంది స్వామి చెప్తున్నాడు. కాబట్టి ఇది బ్రహ్మం ఇంకోటి ఏంటంటే ఈ బ్రహ్మ జ్ఞానం వాద ఉపవాదం తెలిసేది కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా బుద్ధిగ్రాహం అతీంద్రియం తదంగేకేర సూచనం మౌనం స్వానుభవంతు కేవలం. ఈ రకంగా ఏదైతే వాదోపవాదాలు కానీ తర్వాత ఈ సంకల్పాలు ఇవన్నీ అభిప్రాయ భేదంతో కానీ ఈ బ్రహ్మ జ్ఞానం తొలిగేది కదయా. ఆలోచన చేయాలి, విషయ ఆలోచన, నిర్మల విచారణ మాత్రం ద్వారానే నీకు బ్రహ్మ జ్ఞానం ప్రమాణం ద్వారా గ్రహించుకోవడానికి వీలవుతుంది. ఇతరత్తా లేదు. ఇక్కడ ఉన్నదంతా చిద్రూప పరబ్రహ్మమే. కాబట్టి ఈ బ్రహ్మం కంటే వేరే ఏం లేదు. కాబట్టి ఈ జగత్ నామయం కూడా మొత్తం కూడా పరబ్రహ్మమే ఉన్నది. కాబట్టి చిదాకాశ రూపము ఏకము జన్మవర్జితము ఆద్య స్వరూపము నామరూప రహితము శుద్ధము కల్పనా శూన్యము ఇదంతా ఈ రకంగా పరబ్రహ్మమే. ఈ రకంగా ఈ జగత్తుగా దృశ్యంగా ఏదైనా ఈ ఏమంటారు బై పర్వర్షన్ కానీ బై రాంగ్ అనాలిసిస్ లో ఆ రకంగా వస్తుంది కానీ బట్ ఒరిజినల్ గా మొత్తం ఈ పరబ్రహ్మం అన్యోన్యము అద్వితీయము. కాబట్టి ఇదంతటా వ్యాపించింది నిర్మల పరబ్రహ్మమే. ఇంకా మనం ఈ శంకించాల్సిన అవసరం లేదు. అంటే ఈ నామరూపాదుల దృశ్యం నాకు బాధభావం కలిగిస్తుంది, తర్వాత ఈ రకంగా ఈ జగత్తు అనేది ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా లేదు. కాబట్టి ఇక్కడ అంటే రాముల వారు మొత్తము ఈ వశిష్ఠ మహర్షి ఏ రకంగా 22 రోజులు పడని చెప్పాడో ఆ రకంగా ఈ డిస్కషన్ అంతా ఫైనల్ తీసుకొస్తున్నాడు. అంటే సర్వం బ్రహ్మస్వరూపం అయ్యా, సర్వం జగత్ చిదాకాశం నుంచి ఉద్భవించినది బ్రహ్మస్వరూపమే. పరమాత్మ సత్తనే అన్నింటిలో వెలుగుతుంది. అది నెగటివ్ కానీ పాజిటివ్ ఎలిమెంట్ కానీ బ్రహ్మస్వరూపమే. జగత్ భావన అనేది నువ్వు మధ్యలో పడి భ్రమలో పడి ఏ రకంగా బాధలు తెచ్చుకొని జీవుడు సతమతం కావాల్సిన అవసరమే లేదు. ఈ భ్రాంతి తొలిగితే నీకు మొత్తము బ్రహ్మస్వరూపమైన జ్ఞానం నీకు ఏర్పడుతుంది. ఆత్మజ్ఞాన సుసంపన్నుడవై నువ్వు సర్వం శోభితమైనటువంటి మోక్షోపాయాన్ని కానీ కైవల్యోపనిషదాన్ని కానీ
నీవు ఆ రకం వాసనాక్షయం ద్వారా చిత్తము విషింపబడి ఆ రకంగా ఆత్మానుభూతి కలిగి బ్రహ్మోపాయం ద్వారా ఆ బ్రహ్మస్థితిని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రకంగా ఈ వశిష్ఠ మహర్షికి రాముల వారు తాను నేర్చుకున్నా అంటే ఆ రకంగా ఈ స్వరూపం ఒరిజినల్ గా ఇవన్నీ ఒక మట్టితో బొమ్మలు అనేక చేశారు. బొమ్మలన్నింటిలో మట్టి ఉంది, కానీ ఆ మట్టి చేసిన బొమ్మలు ఒకటి సైనికుడు ఉండొచ్చు, ఒక రాజు ఉండొచ్చు, ఒక మంత్రుడు ఉండొచ్చు, రకంగా వాళ్ళ విధులు వేరే ఉండొచ్చు. అట్లాగే సర్వం బ్రహ్మస్వరూపమే. ఈ సభా జనకులు అందరూ కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పేసి రాముల వారు ఆ రకంగా ఈ కన్క్లూజన్ తీసుకొని వచ్చాడు. తర్వాత చిన్న 1-2 చాప్టర్స్ ఉన్నాయి, 3-4 క్లాసులు అయిపోతాయి. అంటే దీంట్లో లాస్ట్ ఏం చెప్తారంటే ఒక చిన్న ఈ ఈ వశిష్ఠ మహర్షికి తర్వాత ఈ మిగతా పెద్దవాళ్ళకి కూడా డిస్కషన్ అవుతారు దీంట్లో. అంటే ప్రజ్ఞప్తి వశిష్ఠ సంవాదం అని ఒకటి, తర్వాత ఈ దారు వైవిక అభ్యాసం అని ఉంటున్నాయి. ఇవి కూడా 3-4 క్లాసులు కూడా అవుతాయి. ఈ లాస్ట్ అంతా ఈ తత్వజ్ఞానం ఏమవుతుందంటే డీప్ విశ్లేషణ చేస్తున్నాం. మనం 5 ప్రకారాలు ఏవైతే చదువుకున్నామో అలా కథల ద్వారా దృష్టాంతాల ద్వారా ఏ రకంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారో నర్మగర్భంగా, వాటి యొక్క విశేషమైనటువంటి గుణసారాన్ని కూడా విశేష భావసారాన్ని కూడా ఈ లాస్ట్ చాప్టర్ లో పొందుపరుస్తున్నారు. కాబట్టి కాస్త నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది. ఐ థింక్ 4-5 క్లాసులో క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా. 1-2 క్లాసెస్ అంతే అయిపోతుంది. ఓకే, సర్వం శ్రీ సాయిశ్వరార్పణమస్తు. సాయిరాం ప్రవీణ్. సాయిరాం సార్.